ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు లాభాల బాటలో నడిపించాలని ఆకాంక్షనే కాకుండా వాళ్ళ సామాజిక బాధ్యత కూడా వాళ్ళు ప్రజలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వారి చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. దీనికి చొరవ తీసుకున్నందుకు మన మంత్రి గారికి, తర్వాత ఈరోజు ఈ గ్రామంలో ఒకే రోజులో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నప్పుడు గ్రామాల్లో ఉన్న దృష్టితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా మాజీ సర్పంచ్లందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని తాపత్రయపడుతూ ఉంటాం. కానీ ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి చెందినప్పుడే బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే ప్రభుత్వం తరఫున ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా, వైద్యపరంగా ఎన్ని సేవలు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇంకా అక్కడక్కడ అనేది గ్యాప్ అనేది కనిపిస్తూనే ఉంటుందనేది మనందరూ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఖర్చు పెట్టుకోవాలని వెళ్ళలేని పరిస్థితులలో, గ్రామాలలో జబ్బు పడ్డప్పుడు పక్క గ్రామాలకు వెళ్ళి చూపించుకోలేని పరిస్థితులలో పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. కాబట్టి ఈరోజు ఈ మొబైల్ హెల్త్ క్యాంప్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఇక్కడ మొదలు పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ప్రజలందరూ దీన్ని బాగా ఉపయోగించుకుంటారనుకొని రాష్ట్రంలో 40 గ్రామాలకు సంబంధించి 10 జిల్లాలో తీసుకుంటే అందులో మన జిల్లా కూడా ఒకటి కావడం, దాంట్లో మన జిల్లాలో కూడా 3 మండలాలు తీసుకుంటే దాంట్లో ఈ మండలాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ తప్పకుండా ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని ప్రజలందరూ కూడా అడగకుండానే ప్రజల బాధలను గమనించి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేయాలని నిజంగా ఇక్కడ చాలా ఎస్టీ తాండర్స్ బాగా బ్యాక్వర్డ్ సిటీ కింద దగ్గర, ఎయిర్పోర్ట్ కింద దగ్గర అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజంగా చాలా ఈ సేవలు అవసరమైన ఈ మండలంలో దీన్ని ఎంపిక చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని కూడా మీకోసం ఏర్పాటు చేసిన దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరూ కూడా మనవి చేస్తూ మరొకసారి మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.